డ్రామా జూనియర్స్లో ఐరా స్కిట్తో రీసెంట్గా చాలా పాపులర్ అయిన మెగాస్టార్ గారి డైలాగ్ కానీ అలాగే వెంకటేష్ గారు బాలయ్య బాబు గారు ఏంటి ఎలా వచ్చింది అది? పుట్టినడు డ్రామా జూనియర్స్ జరుగుతున్న గుండి ఇలాంటి వాయిస్ సపోర్ట్ కావాలన్నా కానీ ఆ స్కిట్లో ఒక మిమిక్రీ అవసరమైనా కానీ జీ తెలుగు నుండి లక్ష్మీ సుధా గారు ఫోన్ చేయటం, వాళ్ళ టీం నన్ను సంప్రదించడం, ఒకవేళ స్కిట్లు కానీ ఏమైనా ఉంటే నేను అక్కడికి యాక్ట్ చేయటం, లేకపోతే నాకు స్క్రిప్ట్ పంపిస్తారు, ఈ స్టూడియోలో కూర్చొని చేసి వాళ్ళకి పంపిస్తూ ఉంటాను. కాకపోతే ఇది నాకు స్పెషల్ అని చెప్పాలి, ఎందుకంటే చిరు గారు, బాలయ్య గారు, వెంకటేష్ గారు వాయిస్లు ఇవ్వటం, అక్కడ ప్రొజెక్ట్ చేస్తూ ఐరా గురించి చేస్తున్న స్కిట్లో అది చూసి అనిల్ రావుపూడి గారు, రోజా గారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయి ఎంజాయ్ చేయటం, అది నేను మళ్ళీ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే 1 డేలో 1.5 మిలియన్ వ్యూస్ అలా దూసుకుపోయి చాలా మంచి పేరు ఇంకా జనాలకి తెలుస్తుంది అనమాట. ఒక్కసారి ఆ 3 వాయిస్లతో ఆ డైలాగ్స్ మళ్ళీ ఒకసారి రీక్రియేట్ చేద్దాం. తప్పకుండా. నిజంగా ఐరాను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఐరా కూరగాయలు తిన్నప్పుడు నేను ఎంతో జలసాగా హాయిగా ఉన్నాను. ఐరా అమ్మిన బంగాళదుంపలు తినటం వల్ల నేను బలంగా తయారయ్యాను. వంకాయలు తినడం వల్ల వండర్స్ క్రియేట్ చేస్తున్నాను. ఐరా చిన్న చిక్కుడుకాయలు తినటం వల్ల నేను చిన్న పిల్లోళ్ళ చెంగుమని డ్యాన్స్ వేస్తున్నాను. చూడండి తమ్ముడు, ఐరా దగ్గర కూరగాయలు కొనండి ముగ్గురు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు కొనమని చెప్పండి. అనిల్ రావుపూడి అద్భుతం, అమోఘం, ఇంటికి ఉంటాయి గోడలు, అద్భుతం మీ కోడలు. అదిరిపోయిందని అంటే ఈ స్కిట్లో అనిల్ రావుపూడి గారు ఆల్రెడీ చిరంజీవి గారితో వర్క్ చేస్తున్నారు. నిజంగా ఆయనే షాక్ అయ్యారంట, ఇదేంటి నాకు చెప్పలేదే వర్క్ చేస్తుంది ఇలా చెప్పానని చెప్పి ఆయనే షాక్ అయ్యారంట. ఒకవేళ మీరు అక్కడ ఉన్నారా నార్మల్గా? నేను అక్కడ లేను, నేను అది ఇచ్చేసి నేను లండన్ వెళ్ళిపోయాను. దాని తర్వాత షూటింగ్ తర్వాత జరిగి నేను అక్కడ లేను. నేను ఒకవేళ కనుక అక్కడ ఉండుంటే మీరు కూడా పైకి ఎక్కి ఇంకొక 4-5 వాయిస్లు చేయించుకునేవారు వాళ్ళు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది, ఇమిటేషన్ రాజు గారు ఏ హీరో అయినా డేట్లు దొరక్క గొంతు కనుక ఏమన్నా ఇదైతే ఈయన వచ్చి చెప్తే డబ్బింగ్ కరెక్ట్గా సరిపోద్ది ఏ హీరోకైనా అని. అది నా అదృష్టం, ఎందుకంటే నేను ఒక్కొక్క వాయిస్ నాకు బాగా వచ్చేలాగా ప్రాక్టీస్ చేయటం. ఇలాంటి సమయంలో ఎవరైనా కమెడియన్స్ శివెక్కం అయినా కానీ లేకపోతే ఎవరైనా అవైలబుల్ లేకపోయినా కానీ ఆ బిట్ వాయిస్లు నాతో చెప్పిస్తూ ఉంటారు. అలానే కొన్ని చిన్న చిన్న మూవీస్కి నేను ఎన్నో అంటే మామూలుగా మన మిమిక్రీలో సెలబ్రిటీసే కాకుండా నార్మల్ కామన్ పీపుల్ వాయిస్లు కూడా ఇమిటేట్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా మన ఊరు వెంకన్న అనే సినిమాలో సుమారు 34 మందికి నేను చెప్పాను. అమ్మా ఇది ఏదో రికార్డ్ అనుకుంటే కదా, నిజంగా ఆ గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి అప్లై చేయండి అన్న. తప్పకుండా అప్లై చేస్తాను రిలీజ్ అయిన తర్వాత. ఓకే. నెక్స్ట్ బాలయ్య గారు కూడా చెప్పారు కదా, ఆ డైలాగ్ కూడా ఒక్కసారి మా కోసం. నాన్నగునే అంటే ఐరా దగ్గర కూరగాయలు కొనమని మలయాళంలో చెప్తున్నాను బ్రదర్. ఒకరికి కష్టం వస్తే అరక్షణమైన ఆలోచిస్తానేమో కానీ ఆర్య దగ్గర కూరగాయలు కొనడానికి మాత్రం నేను ఆలోచించను. ఇలా ఎన్నో అద్భుతంగా ఉంది. అమ్మ ఒక్కసారి ఆర్య, ఒక్కసారి మామయ్య అనమ్మ. సూపర్ అన్న. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ గారు. అయ్యో ఏంటమ్మా ఆర్య, మామూలుగా లేదమ్మా. మేము వచ్చాము, సంక్రాంతికి వస్తున్నాం, మేమందరం ఆర్య దగ్గరికి కూరగాయలు కొనడానికి వస్తున్నాం. ఎనీ సెంటర్ ఏదైనా కానీ సింగిల్ హ్యాండ్ ఆర్య, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ నిజంగా నాకు ఆ స్క్రిప్ట్ నేను చూడకుండా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది, ఎందుకంటే మళ్ళా నేను నవ్వుకోవడానికి, నేను అవాక్ అవ్వడానికి. సూపర్ అన్న. ఇప్పుడు నాకు ఒక్క వాయిస్ కావాలి, ఆ వాయిస్ తర్వాత చాలా క్వశ్చన్లు ఉన్నాయి. నాగార్జున గారు వాయిస్ ఏదో ఒక డైలాగ్తో స్టార్ట్ చేయండి. నేను తప్పకుండా. నాగార్జున గారు, నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కినే నాగేశ్వరరావు గారి బిడ్డగా పుట్టడం, ఆ తర్వాత ఆయన ఆశీస్సులతో చూడండి ఇప్పుడు దాకా కుబేరే సినిమా ఎంత అద్భుతంగా హిట్ అయిందో మీ అందరూ తెలుసు. ఇలానే ప్రజాదరణతో, ప్రజల ఆశీర్వాదంతో నేను మా ఫ్యామిలీ అందరూ బాగుండాలని కోరుకుంటూ, నేను మీ నాగార్జున. ఏమంటావు, లేచిపోతానన్నావు, ఇప్పుడేమో కుర్రోమరు అంటున్నావు, ఏ సూపర్. ఎందుకు అడిగానంటే బిగ్ బాస్ 9 రాకపోతుంది, ప్రోమో కూడా వచ్చింది, ఈ రోజుతోనే లాస్ట్ డేట్ కామన్ పీపుల్కి అంటున్నారు. ఒకవేళ బిగ్ బాస్లో అవకాశం వస్తే మీరు వెళ్తారా?
తప్పకుండా బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. అవకాశం వస్తే తప్పకుండా వెళ్తాను. కాకపోతే అక్కడ బిగ్ బాస్ పెట్టే టాస్కులు, అక్కడ ఒక జరిగే రకరకాల స్కిట్లు, ఇంకా ఏమంటారు ఆ ఏడుపులు, నవ్వులు వాటన్నిటిని అధిగమించుకొని ఇంకా ఎన్ని రోజులు ఉంటానో, ప్రేక్షకులు ఎన్ని రోజులు ఉంచుతారో తెలియదు, కానీ అవకాశం వస్తే వెళ్తాను. ఇంకా మీరు బిగ్ బాస్ అన్నారు కాబట్టి బిగ్ బాస్ వాయిస్ చేస్తాను నేను. ఓకే అన్న. నాగార్జున బిగ్ బాస్ 9 ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా మొదలవుతుంది. ఈ బిగ్ బాస్ మీరు దగ్గరుండి జాగ్రత్తగా నడిపిస్తానని మీరు మాట ఇవ్వండి. అలానే బిగ్ బాస్ ఓకే. సమయం 6:30 ఈ హౌస్లో ఏమన్నా జరగవచ్చు. సూపర్ అన్న. నాకేమనిపిస్తుందంటే ఒకవేళ నువ్వు బిగ్ బాస్కి వెళ్ళావు అనుకో, ఆయన సెలవు పెట్టినా ఆయన వాయిస్ వెనక నిన్ను చెప్పొచ్చు. ఒకవేళ నాగార్జున గారు రాకపోయినా ఏదైనా వాయిస్ ఓవర్లో ప్లే చేయాలంటే అది కూడా నువ్వే అవ్వచ్చు. మేబీ అవకాశం వస్తే తప్పకుండా. 8 సీజన్లు ఇది ఓటీటీ. ఈ సీజన్లన్నీ ఎలా మిస్ అయ్యారు మిమ్మల్ని నాకు అర్థం కావట్లేదు. అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా కూడా తానా ఇలాంటి సభలకు కూడా వెళ్ళి చేస్తారు. ఎందుకు మిస్ అయ్యారు అంటారు అసలు? అంటే అప్రోచ్ మీరు తెలీదా, లేకపోతే వాళ్ళకి మీ అడ్రస్ కనుక్కోవడానికి ఏమన్నా ఇదిగా అయిందా? తెలీదు, ఎందుకంటే అవకాశం అనేది అటువైపు నుండి వస్తేనే సంతోషంగా ఉంటుంది. మనం అప్రోచ్ అయితే కూడా మనం అందరికీ తెలియాలని లేదు. అవకాశం వస్తే తప్పకుండా వెళ్తాను. ఐ థింక్ మీ ద్వారా బిగ్ బాస్ 10కి నేను వెళ్తానేమో. ఏమో 9కే ఇంకా 2 నెలలు ఉంది కాబట్టి వెళ్ళే అవకాశం. ఎందుకంటే నాకు తెలిసి మినిమం 110 రోజులు ఉంటుంది. ప్రతిరోజు ఒక వాయిస్ పెట్టుకుని, అది కూడా అది చాలా మంచి కాన్సెప్ట్ కదా ఇది. ఒక రోజు ఒక వాయిస్ అనుకుని ఇంకా ఆ రోజంతా అదే వాయిస్తో ఉండి బిగ్ బాస్ ఫైనల్ వరకు రావచ్చు. బాగుందా నీ కాన్సెప్ట్? ఏదో నిజంగా కదా బాగుంది. నాకు కూడా రోజుకు ఒక వాయిస్తో బిగ్ బాస్ కూడా టాస్క్ ఇవ్వచ్చేమో. రాజు, ఈరోజు నువ్వు బాలకృష్ణ గారి వాయిస్లోనే అందరితో మాట్లాడాలా. అంటే ఆ రోజంతా బాలకృష్ణ గారి లాగా. సూపర్ ఉందన్న ఇది. నాకు నిజంగానే ఇది కంపల్సరీ మా ప్రేక్షకులు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా బిగ్ బాస్లో మీకు ఏదంటే బాగా ఇంట్రెస్ట్ అన్న? బిగ్ బాస్లోనా అంటే ఇప్పుడు టాస్క్లు ఉంటాయి, నామినేషన్ ఉంటుంది, నాగార్జున గారు సాటర్డే వచ్చి తిట్టేది ఉంటుంది, ఆదివారం ఆటలు ఉంటాయి. మీకు ఏది బాగా ఇంట్రెస్ట్? ఇంకా బిగ్ బాస్లో ప్రతి టాస్క్ వెనకాల ఒక రీజన్ ఉంటుంది కాబట్టి అన్నిటిని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే నామినేషన్ అప్పుడు ఎవరు మన వాళ్ళు, లేకపోతే నామినేషన్ అప్పుడే వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారా, తర్వాత వాళ్ళ వే ఆఫ్ మనతో ఎలా ఉండేది అనేది రకరకాల కోణాలు ఒక్క రూమ్లోనే తెలిసిపోతాయి ఒక్కొక్కరి గురించి. ఎందుకంటే చుట్టూ ఎవరు ఉండరు, ఉన్న ఆ సభ్యుల వరకే కాబట్టి మొత్తం ఒక్కసారి బిగ్ బాస్ని అర్థం చేసుకుంటే ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చు తర్వాత. నిజంగా నాకు ఈగర్లీ వెయిటింగ్. అంటే మీరు వెళ్తే నేను చూడాలని ఉంది. అది నా బయట ద్వారా వెళ్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది నాకు. తప్పకుండా వెళ్తే మాత్రం నాగార్జున గారి ముందు స్టేజ్ మీద మా ఆదిత్య ఒక బయట తీసుకున్నారు, నన్ను పిలిచారు, రచ్చరంబోలా చేస్తా బిగ్ బాస్లో నా వాయిస్లతో, నా ఆటలతో అని చెప్పేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.